ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో ఈ వీక్ అయితే కుదిరింది. శ్రీ కార్యసిద్ధి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ పూర్ణఫల సంపర్ణ పూజ చేస్తే మనం అనుకున్నవి ఏమైనా జరుగుతాయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వ్లాగ్ సాటర్డే తీసింది, అంటే May 4th. గుడికి వెళ్తున్నాము అని చెప్పి మా వారికి మా పాపకి ఇంకా బనానా డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్ షేక్ అయితే చేసేసాను. నేనైతే ఏం తినలేదు, ఒక్క టీ మాత్రమే తాగేసాను. ఎందుకో నాకు గుడికి వెళ్తే ఏమైనా తినేసి వెళ్ళాలి అనిపించదు. చిట్టిగా వెళ్తే ఓకే, బట్ మార్నింగ్ వెళ్తున్నాము అని చెప్పేసి ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఈ గుడికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దాము అని చెప్పేసి, బట్ కుదరలేదు. అండ్ లాస్ట్ వీక్ అయితే అనుకున్నాము, బట్ సడన్గా మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల అయితే వెళ్ళలేదు. ఫైనల్గా ఈ వీక్ ఎలా అయినా వెళ్దాము అని ఇంకా స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ అపార్ట్మెంట్స్ చూసారు కదా, మేము బెంగళూరు వచ్చిన కొత్తలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పటికి కూడా అవి ఖాళీగానే ఉన్నాయి, ఎందుకంటే శ్మశానంలో కట్టారు కాబట్టి. అపార్ట్మెంట్స్ ఎప్పుడు చూసినా నాకు తెలుగులో దెయ్యం మూవీ అయితే గుర్తొస్తుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను శ్మశానంలో ఎలా అపార్ట్మెంట్స్ కడతారు అని చెప్పి. నేనైతే కొన్ని చూశాను అపార్ట్మెంట్స్ ఇంకా శ్మశానాలు అయితే పక్కనే ఉండడం, అదేదో పక్కన ప్లే గ్రౌండ్ ఉన్నట్టు చాలామంది ఉండిపోతుంటారు. నేనైతే అస్సలు వద్దన్నాను అపార్ట్మెంట్స్ సెట్ చేసేటప్పుడు. సెంటిమెంట్స్ లేని వాళ్ళైనా ఉండిపోతుంటారు, అయితే భయం లేని వాళ్ళైనా ఉండిపోతారు. బట్ మనకైతే ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి అస్సలు వద్దన్నాను. ఎలా అయినా కొంచెమైనా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మేము అపార్ట్మెంట్ సెట్ చేసేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. సేల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో మేము అలా ఫ్లాట్స్ వెతుకుతున్నప్పుడు ఒక అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని ఫ్లాట్స్ అయితే మిగిలిపోయాయి. సో మాకు కావాల్సిన ఫేసింగ్ అయితే ఉందని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. వారు ఫిల్టర్ చేసిన లిస్ట్లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది. సో ఇంకా ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పి అయితే వెళ్ళాము. ఇంకా సేల్స్ పర్సన్ అపార్ట్మెంట్ మొత్తం చూపించారు. అండ్ ఇంకా ఫ్లాట్ చూపిద్దామని ఇంకా అందరం కూడా వెళ్ళాము చూద్దాము అని చెప్పేసి. ఇంకా అతను అంతా చూపించేశారు. ఇంకా మా వారు ఇంకా సేల్స్ పర్సన్ మాట్లాడుకుంటుంటే నేను ఇంకా రూమ్స్ అన్ని చూస్తున్నాను. అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఇంకా రూమ్స్కి వెళ్ళి కిటికీస్ అన్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా బాల్కనీ మాత్రం చాలా బాగుంటుంది. చూపించారు కానీ పైన చూపించేశారు. ఇంకా నేను లోపలికి వెళ్ళి మా వారు అతను మాట్లాడుకుంటుంటే నేను కిటికీ ఓపెన్ చేశాను. కరెక్ట్గా అప్పుడే ఒక డెడ్ బాడీ వస్తుంటే ఇంకా శ్మశానంలో కాలుస్తున్నారు. ఇంకా నేను అది చూసి వెంటనే మా వారికి చెప్పాను. అప్పుడు అనిపించింది అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయి, ఓన్లీ 2-3 ఫ్లాట్స్ మాత్రమే పెండింగ్ ఉండిపోయాయి. కేస్ మేము ఆ విండో ఓపెన్ చేసి నేను చూడకపోయి ఉంటే మాత్రము ఇంకా మేము ఆ ఫ్లాట్ కొనేసి ఉందాము. ఎందుకంటే అంత బాగుంది, మొత్తం వెంటిలేషన్ కానీ రూమ్ సైజెస్ కానీ బాల్కనీ కానీ అవుట్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. అంతైనా సరే మన లేడీస్ పిన్ టు పిన్ సెట్ చేస్తాం కదా, ఫ్లాట్ కూడా చాలా తక్కువకి సేల్ చేసేస్తున్నారు. అండ్ ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి వచ్చేసాము. అండ్ ఈ గుడి బనశంకరి దగ్గర అయితే ఉంది. సో మనం గూగుల్ మ్యాప్స్లో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అని కొడితే ఈజీగా వచ్చేస్తుంది. గుడి గురించి అయితే విన్నాను. సో ఇంకా మా వారిని ఎప్పటి నుంచో అడుగుతున్నాను వెళ్దాము అని చెప్పి. సో ఇంకా ఈ వీక్ అయితే తీసుకువెళ్తాను అని చెప్పారు. గుడికి వెళ్ళి వచ్చినంత ప్రశాంతత ఇంకా ఎన్ని ప్లేసెస్ తిరిగినా రాదు. అండ్ ఇక్కడ ఏంటంటే 4-వీలర్ పాస్ అవ్వడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది, చాలా తక్కువ లేన్. 2-వీలర్కి చాలా సఫిషియెంట్గా ఉంటుంది, బట్ 4-వీలర్ చూసారు కదా వీడియోలో, అంటే ట్రాఫిక్ అయితే అక్కడ నిలిచిపోతుంది. సాటర్డే కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. మనకి 2-వీలర్కి పార్కింగ్ ఉంది, అలాగే 4-వీలర్కి కూడా పార్కింగ్ ఉంది, బట్ కొంచెం కంజెస్టెడ్ మీద అయితే వెళ్ళాలి. 2-వీలర్కి 4-వీలర్కి అండ్ వాక్వే అంటే నడిచే వెళ్ళే వాళ్ళకి కూడా అంతా కూడా ఒకే రోడ్డు కాబట్టి కొంచెం కంజెస్టెడ్ అయితే అనిపిస్తుంది. మనకి పార్కింగ్ ఫీజు అయితే 20 రూపీసే ఉంది. అండ్ ఏవి కూడాను మనకి కావాల్సిన పళ్ళు కానీ పువ్వులు కానీ ఏవైనా సరే మనం బయట అయితే తీసుకుంటాం. గుడి బయట అన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదా, ఇక్కడ టెంపుల్స్లో మ్యాక్సిమం కొబ్బరికాయ అయితే కొట్టరు. సో ఒకవేళ తీసుకెళ్ళినా మనమే బయట కొట్టాలి. బయట మేము తమలపాకులు పువ్వులు తీసుకున్నాము. ఇది ఎక్కడ ఇచ్చేది? ఈ గుడి ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ కొబ్బరి బొండాలు అయితే కనిపిస్తున్నాయి కదా, సో కొబ్బరి బొండా తీసుకొని మనసులో ఒక సంకల్పం అనుకొని అక్కడ కొబ్బరి బొండా అయితే కట్టాలి. గుడి లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయకూడదు. కొబ్బరి బొండాలు అయితే కనిపిస్తున్నాయి కదా, సో పర్ పర్సన్కి ఒక కొబ్బరి బొండా మాత్రమే. అండ్ ఆ కొబ్బరి బొండా కాస్ట్ 150 రూపీస్. ఒకవేళ ఇద్దరు తీసుకుంటే 300 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ఆ కొబ్బరి బొండాకి ఒక మంత్రం పేపర్ ఇస్తారు అండ్ ఒక తాడు అయితే ఇస్తారు. 16 రోజులు ఉంటుంది ఈ దీక్ష.
యాక్చువల్గా మేమైతే సంకల్పం ఓన్లీ దండం పెట్టుకోవడానికనే వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఈ పూజ అయితే స్టార్ట్ చేసాము. చూసారు కదా జనాలు క్యూ ఎంత ఉందో. అండ్ లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. నేను జస్ట్ చిన్న అంటే కొబ్బరికాయ పూజ అయిపోయిన తర్వాత నేను బయట నుంచి అయితే చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. అండ్ మనకి కొబ్బరి బొండాకి స్లిప్ అయితే ఇస్తారు. అండ్ అక్కడ నెంబర్ అండ్ సిరీస్ అయితే ఇచ్చారు కదా. సో ఆ కొబ్బరి బొండా మీద మనం ఆ నెంబర్ 16 ప్రదక్షిణాలు చేసుకొని దాని మీద ఆ సిరీస్ అయితే లోపలే రాయిపిస్తారు. కొంచెం అక్షింతలు అయితే ఇస్తారు. అండ్ ఆ నెంబర్ అయితే ఆ కొబ్బరి బొండా మీద రాసుకొని మనకి ఇచ్చిన ఆ సిరీస్ ABCD సిరీస్ ఉంటాయి. సో ఆ సిరీస్లో మనం రాసుకొని ఫోటో అయితే తీసుకోవాలి. 16 రోజుల తర్వాత మాత్రం మనం ఆ కొబ్బరి బొండా మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. యాక్చువల్గా అనుకోలేదు, మేము సడన్గా వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసాము. ఓన్లీ దండం పెట్టుకోవడానికి గుడికి దర్శనం చేసుకోవడానికి మాత్రమే వచ్చాము. అంతా ఆంజనేయ స్వామి దయ. అతనే మా చేత ఈ పూజ స్టార్ట్ చేయించారు అనిపించింది. ఈ పూజకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. నేను చెప్తుంటాను, మీరు పూర్తిగా చూడండి. నేను మా వారు తీసుకున్నాం కాబట్టి అక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. అండ్ అక్కడ చూసారు కదా కొబ్బరి బొండ మీద సిరీస్, అది మనం రాయకూడదు, అక్కడ వాళ్ళే రాస్తారు. అండ్ అక్షింతలు కూడా వాళ్ళే ఇస్తారు. ఆ కొబ్బరి బొండ మీద మన సంకల్పం పెట్టుకొని 16 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత ఆ అక్షింతలు అయితే వేసుకొని దండం అయితే పెట్టుకోవాలి. సో పూజ అంతా అయిన తర్వాత మేమైతే బయటే కూర్చున్నాము. లోపల వీడియోస్ కానీ ఏమీ తీయకూడదు. సో అందుకే నేను క్లియర్గా చూపించలేకపోయాను, జస్ట్ పైన మాత్రమే చూపించాను. డౌట్స్ ఉంటే అక్కడ పంతులు అయితే క్లారిఫై చేశారు. డౌట్ సెట్ అనేది కూడా నేను లాస్ట్ వరకు చూడండి చెప్తాను. అండ్ ఇదంతా కూడా గుడి బయట ఆ పళ్ళు కానీ ఏవైనా కొంటాం కదా, అదే పువ్వులు కానీ ఇంకా తమలపాకులు అవి కొంటాం కదా, మనం లోపలైనా ఇచ్చుకోవచ్చు. అండ్ బయట మనకి ఆంజనేయ స్వామి ఉంటారు, అతని పాదాల దగ్గర అయినా పెట్టుకోవచ్చు. అండ్ పూజ అంతా అయిన తర్వాత అక్కడే ప్రసాదం అయితే ఇచ్చారు. అక్కడే కొద్దిసేపు ప్రసాదం అయితే తినేసి ఇంకా అక్కడే కొద్దిసేపు ఉన్నాము. 6 రోజులు దీక్ష అయిన తర్వాత మళ్ళీ మనం ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చుకొని ఇంటికి వచ్చి ప్రసాదం అయితే చేసుకోవాలి. మనం కొబ్బరి బొండా తీసుకుంటాం కదా, పేమెంట్ చేసేటప్పుడు మనకైతే ఈ స్లిప్ అయితే ఇస్తారు. అండ్ ఆ స్లిప్లో ప్రొసీజర్ అయితే ఉంటుంది, పూర్ణఫల సంపూర్ణ ప్రొసీజర్. కంపల్సరీ ఈ దీక్ష 16 రోజులు అయితే ఉంటుంది. ఈ 16 రోజుల దీక్షలో కంపల్సరీ 4 సార్లు అయితే మనం గుడికి వెళ్ళాలి. అండ్ ఒక మంత్రం అయితే ఇస్తారు, ముందు చూపించాను కదా, సో అదైతే 108 సార్లు మనం కంపల్సరీ రోజు కూడా ఈ 16 రోజులు కూడా మనం అయితే మంత్రం జపించాలి. నాన్ వెజ్ కానీ మందు కానీ ఏవి కూడా తీసుకోకూడదు. ఇన్ కేస్ మనం ఆ గుడికి వెళ్ళలేకపోయినా సరే మనకి దగ్గరలో ఉన్న గుడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళైనా మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఈ డౌట్ అయితే వచ్చింది, అక్కడ పంతులు గారు చెప్పారు. ఇన్ కేస్ మనం 16వ రోజు గుడికి వెళ్ళలేకపోతే మనం కట్టిన కొబ్బరికాయ అయితే ఉంది కదా, పంతులు అయితే తీసి గుడికి హనుమంతుడికి ప్రసాదంగా చేసి అయితే పెట్టేస్తారు. మా వారైతే షాక్ అయ్యారు, ఇంకా ఈ 16 days నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి. నేనైతే ఉండిపోగలను, బట్ మా వారికి నాన్ వెజ్ కదా, చూసుంటే నేను ఒక్కదాన్నే చేసి ఉండేదాన్ని. యూట్యూబ్ ఛానల్ బర్త్డే ఉన్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటది? అదేంటో సర్ప్రైజ్ నీకు చెప్పనులే. హ్యాపీ బర్త్డే అమ్మ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ కన్నమ్మా. వెల్కమ్ అమ్మా. కరెక్ట్గా 1 year అయింది. May 3rd నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి. నైట్ డిన్నర్కి పావుబాజీ చేయాలనిపించి మధ్యాహ్నమే బఠానీ అయితే నానపెట్టుకున్నాను. అండ్ బఠానీ బంగాళదుంప అయితే నేను ఇంకా బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో. నేను ఇంకా అవి బాయిల్ అయ్యే టైంకి ఇంకా నేను దానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అయితే చాప్ చేసుకుంటున్నాను. నాకు వెజిటేబుల్స్లో నచ్చంది అంటే ఈ ఆనియన్ కొయ్యటం మాత్రము. ఆనియన్ కొయ్యటం మాత్రం నాకు అస్సలు నచ్చదు, దానికోసమనే ఈ చాపర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ చాపర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. గుత్తి వంకాయ కానీ ఇలాగా పావుబజ్జీ చేసేటప్పుడు ఆనియన్స్ మనకి కావాల్సిన సైజులో అయితే చాప్ చేసుకోవచ్చు. పావుబజ్జీకి చూసారు కదా, కరెక్ట్గా ఈ ఆనియన్స్ ఇలా చాప్ అయితే సరిపోతుంది. అయితే నా సెకండ్ ఆర్డర్ ఫస్ట్ అయితే పోయింది. అండ్ నేను ఇంకా పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా ఇక్కడైతే నేను 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. సో అవి కూడా చాలా చిన్న సైజులో అయితే చాప్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను పావుబజ్జీ రెసిపీ ఇంట్లోనే చేస్తాను, బయట తినడానికి నచ్చదు. అన్నీ చాప్ చేసుకున్న తర్వాత సేమ్ కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఆల్రెడీ మనం చాప్ చేసిన టమాటోస్ అయితే ఉన్నాయి కదా, సో అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. టమాటోస్ వేసాక మంచిగా స్మాష్ చేసుకోవాలి ముందే. టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
వీడియోలో చూసారు కదా టమాటోస్ ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా టమాటోస్ కూడా స్మాష్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకున్నాం కదా, సో దానికి తొక్క తీసి మళ్ళీ దుంపలు కూడా వేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బటర్ని కూడా వేసి ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చినంత వరకు మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేస్తే ఏంటంటే టమాటా మొత్తం గరం మసాలా అంతా కూడాను కర్రీలో బాగా మిక్స్ అవుతుంది. అది బాయిల్ అయ్యే టైంకి నెక్స్ట్ అయితే బ్రిటానియా బ్రాండ్ నుంచి పావ్ బజ్జీ అయితే తెచ్చుకున్నాను. ఇవి బటర్లో రోస్ట్ చేయాలి కాబట్టి నేను హాఫ్ పీసెస్గా కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. వేడివేడి మీద తింటేనే బాగుంటుంది కాబట్టి నేను కర్రీ అయిన తర్వాత అంటే బాయిల్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత విజిల్ చల్లగా అయిన తర్వాత అయితే రోస్ట్ చేస్తాను. సో నేను పావ్ బాజీ రెసిపీస్ ఇంట్లోనే చేస్తాను, ఎందుకంటే నాకు కుదురుతుంది కాబట్టి నేను ఇంట్లోనే ట్రై చేస్తాను. ఒకవేళ టేస్ట్ కానీ నాకు అవ్వదు అంటేనే నేను బయట తీసుకుంటాను. మ్యాక్సిమం నేను ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాను. ఏ రెసిపీస్ అయినా ఫస్ట్ ఒకసారి బయట ట్రై చేస్తాను. టేస్ట్ నాకు తెలుస్తుంది కదా, సో ఎలా చేస్తే టేస్ట్ కుదురుతుంది అని చెప్పి సో నేను అదైతే ఆ విధంగా ఇంట్లో అయితే ట్రై చేస్తాను. కేస్ నాకు ఆ టేస్ట్ కానీ సెట్ కాదు అంటేనే బయట ట్రై చేస్తాను. ప్లేట్ పావ్ బాజీ ఆల్మోస్ట్ 100 రూపీస్, అది కూడా 2 పీసెస్ మాత్రమే ఇస్తారు. అదేదో ఇంట్లో ట్రై చేస్తే హ్యాపీగా హెల్తీగా తినొచ్చు కదా, దట్టు టేస్ట్ కూడా కుదురుతుంది కాబట్టి నేను ఇంట్లోనే చేస్తాను. ఈ రెసిపీస్ నాకు ఇంట్లో కుదరవు కాబట్టి అవి బయట నుంచి అయితే తెచ్చుకుంటుంటాము. ఇన్ కేస్ సడన్గా ఏదైనా తినాలనిపిస్తే మాత్రం అప్పుడే ఆర్డర్ పెడతాము. మ్యాక్సిమం జంక్ ఫుడ్ అయితే ఇంట్లో నేను ప్రిఫర్ చేయను. మమ్మల్ని చూసి మా పాప కూడా నేర్చుస్తుంది కాబట్టి ఇన్కేస్ తినాలనిపిస్తే ఇంట్లోనే నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను చేయటానికి. కర్రీ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది కదా, సో మంచిగా స్మాష్ చేసుకొని నేను ఆల్రెడీ బటర్ అయితే కొంచెం వేడి చేసుకున్నాను కదా, సో అదైతే కర్రీలో వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేసాక లాస్ట్లో కసూరి మెతి వేసుకోండి. నేను అది యాడ్ చేయటం మర్చిపోయాను, అంటే నేను వేయటం మర్చిపోయాను. రెస్టారెంట్స్లో ఏంటంటే మనకి క్రీమ్ అయితే వేస్తారు, నేను ఇక్కడ ఇంట్లోనే కదా అని చెప్పి నేను క్రీమ్ కూడా వేయలేదు. కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చల్లగా అయ్యే కొద్దీ అది చికెన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ అయితే అప్లై చేసి ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పావ్ బన్స్ ఉన్నాయి కదా అవైతే లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది. బటర్ కరిగిన తర్వాత వేసుకుంటే మంచిగా రోస్ట్ చేసుకోవచ్చు. సో 4 సైడ్స్ కూడా టర్న్ చేసుకొని మనం లైట్గా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇలా బటర్లో రోస్ట్ చేస్తే మనకి బయట రెస్టారెంట్స్లో తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో అలానే వస్తుంది. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ రోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మా వారు కొంచెం ఎక్కువ రోస్ట్ చేయమని చెప్పారు కాబట్టి నేను కొంచెం లైట్గా ఎక్కువ రోస్ట్ చేస్తున్నాను, కలర్ చేంజ్ అయినంత వరకు. కావాలి అనుకుంటే నార్మల్గా బటర్ అంతటికీ అప్లై చేసిన తర్వాత పావ్ బన్స్ అంతటికీ అప్లై చేసిన తర్వాత నార్మల్గా మీరు తీసేయచ్చు. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో పావ్ బాజీ మసాలా మీకు కావాలి అంటే వేసుకోండి. నేను మా దగ్గర పావ్ బాజీ మసాలా లేదు కాబట్టి నేను ఓన్లీ గరం మసాలా మాత్రం వేసాను. ఇంకా అవి రోస్ట్ అయిన తర్వాత నార్మల్ ప్లేట్లో అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ అయితే డెకరేషన్ ఏం చేయట్లేదు, రెస్టారెంట్ స్టైల్ లాగా నార్మల్గా ప్లేట్లో అవి రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లో వేసుకొని నార్మల్ ఒక కప్లో ఏంటంటే కర్రీ వేసుకుంటున్నాను. కావాలి అంటే ఆ ప్లేట్ సైడ్నే వేసుకోవచ్చు, కప్లో వేయకపోయినా పర్వాలేదు. బట్ ఇక్కడ మా వారు కప్లో వేయమన్నారు కాబట్టి ఇంకా కప్లో అయితే వేసేస్తున్నాను. ఈ ఫుడ్ గ్రేడ్ బౌల్సే, ప్లాస్టిక్ బౌల్స్ అయితే కాదు. పావ్ బాజీ వేడివేడి మీద తింటేనే బాగుంటుంది, చల్లగా అయ్యే కొద్దీ టేస్ట్ అనేది బాగోదు. అండ్ నెక్స్ట్ అయితే ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, సో అదంతా వేసుకొని కర్రీలో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు ఆర్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంట్లో తింటున్నాం కదా, నేను అంత డెకరేషన్ అయితే ఏం చేయలేదు. మా వారికి అయితే ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఇంకా తినేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఆల్రెడీ తెలుసుంటే ఓకే, ఒకవేళ తెలియకపోతే ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకే వస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్. చిట్టి కింద పోసి పొట్టమన్ని తెచ్చి బొమ్మలిల్లు కట్టి అల్లవారింటిలో పిల్ల పుడితే ఉంటే అల్లవారి కుక్క బోబో అన్నది. నా కాలు ఖర్చులు కళ్ళు కన్ను అన్నాయి, చెంకలో పిల్ల కారు కారు అన్నది. అమ్మ నూనె కూడా వస్తుంది దాంట్లో.
నూనెది